జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరువడిగళే చరణం. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాంబాబు. నేను మున్సిపల్ డిపార్ట్మెంట్లో భీమవరంలో ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నాను. భగవత అనుభవం అనే ఈ బ్రహ్మానంద సాగరంలో మునిగి స్నానం చేయుట కొరకు ఉపనిషత్ రహస్యాన్ని మనం ఈ తిరుప్పాయి ద్వారా సేవించి భగవంతుణ్ణి పునీతులయ్యి జన్మ సార్థకతను ప్రసాదించేటువంటి ఒక దివ్య సందేశము మరియు సద్గురు కృప అనేటువంటి ఈ తిరుప్పాయిని సేవించటం వల్ల మేము కూడా ఆ యొక్క స్నానం చేయటానికి ఒక అవకాశం కల్పించిన మన మంజులాశ్రీ గారికి నమస్కారం. వారు ఈ యొక్క ఆండాళ్ తల్లి అనుగ్రహంతో అనుగ్రహ భాషణం, శ్రవణం, ఏకాగ్రత అవకాశం ఇవ్వటం మాకు ఒక మహత్తరమైనటువంటి గొప్ప సందేశం. ఇది సామాన్య విషయం కాదండి. ఎందుకంటే నాకు ఇప్పుడు ఏజ్ 58 ఏళ్ళు. 58 ఏళ్ళు వచ్చిన తర్వాత తిరుప్పాయి అనేది నేర్చుకునే అవకాశం అమ్మ కలిగించింది. ఇలా కలగకుండానే జీవితం ముగించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మమ్మల్ని అందరినీ ఈ దివ్య బోధని ప్రోత్సహించి మనస్ఫూర్తిగా స్ఫురణతోటి ఆధ్యాత్మిక విషయాలు కాసి వడపోసి మనస్సుకు సూటిగా హత్తుకునే విధంగా మన మంజులాశ్రీ గారు అందజేశారు. ఆండాళ్ తల్లి ప్రతిరూపంగా ఉన్నటువంటి మా మంజులాశ్రీ గారు వారిలో చొరపడి ఆండాళ్ అమ్మవారు మమ్మల్ని అనుక్షణం అనుగ్రహంతో ఆశీర్వదించి ఆ యొక్క ఆండాళ్ అమృతమైన ఈ యొక్క తిరుప్పాయిని భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కళ్ళు పఠించి శ్రవణం చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలి. ఎందుకంటే నేను ఈ యొక్క అనుగ్రహ భాషను నేర్చుకొని 15 రోజులు దేవాలయంలో స్వామివారి ముందే ఇక్కడ భీమవరం దేవాలయంలోనే సేవించాను అద్భుతంగా. తర్వాత ఇదే విషయాన్ని మా స్నేహితులు చెప్పాను. దీంట్లో ఎంతో 25 ఏళ్ల నుంచి అనుకున్నాం. ఆయన అన్నారు, మీకు నేర్పిన ఆ ఆండాళ్ పంపించినటువంటి ఆ మంజులాశ్రీ గారు ఎవరు కనిపిస్తే పాదాల మీద పడి పూలు చల్లి అవి నెత్తిని చల్లుకోవాలనే విషయాన్ని మాకు చెప్పినప్పుడు తిరుప్పాయి నేర్చుకోవటం ఉన్నటువంటి అమ్మ అనుగ్రహం ఎంతో అర్థమైంది. సో ఎంతో జ్ఞాన విషయాలు, లోతైన భగవంతుని సన్నిధి చేరే విషయాలు ఏమి ఆశించకుండా మీకు భగవంతుని యొక్క ఆశీస్సులు ఊరికనే అందుతాయి. చాలా తేలిగ్గా అందుతాయి. చాలా దగ్గర మార్గం ఉంది. దాంట్లో కైంకర్యం అయ్యి ఏమొద్దు మమ్మల్ని చల్లగా చూడు స్వామి అనేటువంటి విషయాలు మంజులాశ్రీ గారు చాలా న్యాచురల్గా, తర్వాత మనసుకు అద్దుకునే విధంగా, మనం దైనందిన కార్యక్రమం అవన్నీ అనుభవించే విధంగా చేసేటువంటి నిస్వార్థ సేవకి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీరందరూ కూడా తిరుప్పాయి నేర్చుకొని అమ్మ అనుగ్రహానికి పాత్రలవుతారని ప్రార్థిస్తూ జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరువడిగళే శరణం.